ఇక డ్రగ్స్ తెలంగాణ పోలీసులకు సవాల్గా మారింది. ఎంత పట్టుకున్నా రావణాసురుడు తలల్లాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ డ్రగ్స్ పెడ్లర్లను, స్మగ్లర్లను అరెస్ట్ చేస్తున్నా దందా మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. ఓవైపు కిలోల కొద్దీ గంజాయి కొత్త కొత్త పద్ధతుల్లో డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్ హైదరాబాద్ కు చేరుకుంటున్నాయి. డ్రగ్స్ రహిత హైదరాబాద్ సాధ్యమేనా? పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న ప్లేడ్లర్లను నిరోధించడం ఎలా? కేసులు జైలుకు పంపడంతో లాభం లేదా? డ్రగ్స్ కట్టడికి ఇంకా కఠిన చర్యలు కావాల్సిందేనా? డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు, పోలీసులు చెప్తున్న మాటిది. అయినా ఇది నిజంగా సాధ్యమవుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఎంతలా అంటే 3 నెలల్లోనే 208 కేసులు నమోదయ్యాయి. ఇదొక్క హైదరాబాద్కు సంబంధించిన లెక్క మాత్రమే. ఇక మిగతా రాష్ట్రం అంతటా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లోని 36 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదైన 208 కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 7,48,00,000 రూపాయలు పైమాటే. ఆ డ్రగ్స్ మొత్తాన్ని ధ్వంసం చేశారు పోలీసులు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో గోషామహల్ పోలీస్ స్టేడియంలో నార్కోటిక్స్ వింగ్ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశారు పోలీసులు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవాల్లో భాగంగా పోలీసులతో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎవరైతే అన్యాయం జరిగి ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్కు వస్తాడో అలాంటి వారికే ఫ్రెండ్లీ పోలీసు వర్తిస్తుందని, నేరాలు చేసి ప్రధానంగా గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను సప్లై చేస్తున్న వారిపై, విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని, ఇలాంటి స్మగ్లర్లపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలియజేశారు.